హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి నేను కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసుకొని పౌడర్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. వాటిని కూడా 2 మినిట్స్ స్మెల్ వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోకి అయితే నేను వాటర్ అయితే వేయడం లేదు, ఎందుకంటే టమాటాస్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వాటర్ వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. చూసారు కదా, టమాటోస్లో వాటర్ అంతా వచ్చేసింది అనమాట. తర్వాత కొంచెం తగినంత పసుపుని అయితే యాడ్ చేయాలి. చూసారు కదా, టమాటా కర్రీ అయితే అయిపోయిందనమాట. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా యూస్ అవుతుంది అనమాట. ఈజీగా చేసుకునేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.